ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం నాయన. ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గణమకని తిన్న కృపగల దేవ మీ వ్యాపారమైన నామనికి వేది వందన శుద్ధులు సోదరు తెచ్చుకొని తండ్రి మీద కాళ్ళు సములు తిని మా దగ్గర కాచి కాపాడు తండ్రి మీకు ఎంతమంది తండ్రి తండ్రి వాక్యం జనించుకున్నా వాక్యం జనమే విని విచ్చిపెట్టిన కాకుండా మరుదురంతలో ముప్పు తండ్రులు కర్రదంతులుగా నూరంతులుగా ఫైన్ చూడండి తండ్రి టీకా తండ్రి ఇంకొంత నాటులుగా రోగం తండ్రి వాళ్ళు ముట్టి తండ్రి యేసు కృష్ణ అడుగుతున్న తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన శాశ్వతంగా ఉట్టిగా తిని వాక్యం చదువుకున్న తన వాక్యాన్ని ఆది నుంచి అంతవరకు నీ కృపలా చేసిన తండ్రి ఈ రోటరీ కాదని ఒదుకేసాను నుంచి ఒదుకేసాను దీవించాల్సిన సంఘ కాపాడిన దీవించాను తండ్రి భోజనం బిగాలు రాజు దీవించి కుటుంబాన్ని కూడా దీవించాడు తండ్రి సంఘ పెద్దలు దీవించాడు తండ్రి సేవకురాన్ని కూడా దీవించాడు తండ్రి వైఎస్ఆర్కి సంఘ దీవించాడు తండ్రి సంఘ కాపాడి అక్కడ భోజనం బిగాలు రాజు దీవించుకోండి కుటుంబాన్ని కూడా దీవించాడు తండ్రి సేవకురాన్ని కూడా దీవించాడు తండ్రి రోటరీగా తండ్రి ఈ నెలలో రాబోతున్న బహిరంగ సభ గురించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి 5 రోజులు తండ్రి మీ నామహిమతిలా చేయండి తండ్రి ఇంకా అయితే అన్న రోగులు అన్నమాట ఏ శ్రీశ్రామ పరమచంద్ర ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థనలో నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. దేవా తండ్రి, మరి యొక్క సమయంలో మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి కీర్తించి ఘనపరచడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మరి ఉదయకాల సమయంలో నాయన అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి వినడానికి నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా నాయన తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తున్న ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఎవరైతే ఎంత సమయాన్ని ఎంత కాలాన్ని అయితే దీని కొరకు వెచ్చిస్తున్నారో ప్రభా, రెట్టింపు కాలాలని సమయాల్ని వారి జీవితంలో దీవెనగా ఆశీర్వాదంగా వారికి అనుగ్రహించండి తండ్రి. ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలు మీ కుమారుని రక్తం ద్వారా కడగబడినటువంటి వారు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థపరులుగా తీర్చబడిన వారందరూ మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్న నీ ప్రియులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభా, సంఘంలో నాయన ఆయా పదవులు కలిగి ఉన్నటువంటి బిడ్డలను, సంఘాన్ని నడిపిస్తూ ఏలుకలుగా ఉన్నటువంటి సేవకులు కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినము అంతట్లో వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయత్నాలలోనూ మీ సహాయమును మీ తోడును నాయన మీ జ్ఞానమును తెలివితోనైనా నీ బిడ్డలను మీరు అలంకరించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమ కొరకు మా అందరికీ దీవెనకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను మనకి ప్రకాశింపజేస్తూ మరి ఆయన ఇచ్చినటువంటి చక్కటి ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ మరి ఉదయకాల సమయంలో అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. 26వ అధ్యాయం మొదటి వచనం నాయన. అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఎలాగూ సమాధానము చెప్పసాగిను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు
సమస్తమైన ఆచారములను సమస్తమైన ఆచారములను వివాదములను వివాదములను విశేషముగా విశేషముగా ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరములను నేడు తమరి ఎదుట సమాధానముగా చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనమే వినవలెనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక పద లేకపోతే ఇది వచ్చేస్తుంది ఇక్కడేమో గనుక వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దేవారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానమును పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరు ఎంచుచున్నారు. నజరేయుడని యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగూ చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేయించినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పట్ట చూసితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుటకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా ఉన్న వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసితిని. మేమందరమును నేలను పడినప్పుడు సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునుకోలుకు ఎదురు తిరుగుటకు చెప్పాలి, నేను స్పష్టంగా చెప్పాలి.
మునుకోలుకు ఎదురు తిరుగుటకు మునుకోలకి ఎదురు తీరుటకు నీకు సాధ్యము కాదని నీకు సాధ్యం కాదని చెప్పెను. చెప్పెను. మేమందరమును మేమందరమును నేలను పడినప్పుడు నేలను పడినప్పుడు సౌలా 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 నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? నువ్వు నన్ను ఎందుకు హింసించున్నావు? మునుకోలుకు ఎదురు తన్నుట మునుకోలకి ఎదురు తన్నుట నీకు కష్టమని నీకు కష్టమని హెబ్రీ భాషలో హెబ్రీ భాషలో ఒక స్వరము ఒక స్వరం నాతో పలుకుట వింటిని. నాతో పలుకుట వింటిని. ఎన్నో వచ్చినమ్మా? 15. వెరీ గుడ్. అప్పుడు నేను అప్పుడు నేను ప్రభువా ప్రభువా నీవెవడవని అడగగా నీవెవడవని అడగగా ప్రభువు ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నేను హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నువ్వు నన్ను చూచుచున్న సంగతి గురించి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతి గురించి నిన్ను పరిచారకునిగాను నేను పరిచారకులుగాను సాక్షినిగాను సాక్షినిగాను నియమించుటకై నియమించుటకై కనబడి ఉన్నాను. కనబడి ఉన్నాను. నీవు లేచి నీవు లేచి నీ పాదములు మోపి నీ పాదములు మోపి నిలువుము. నిలువుము. నేను ఈ ప్రజల వలన నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా హాని కలగకుండా నిన్ను కాపాడెదను. నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి వారు చీకటిలోని వెలుగులోనికి సాతాను అధికారములో నుండి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణ పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో పరిశుద్ధపరిచిన వారిలో సాక్ష్యమును పొందినట్లును సాక్ష్యం పొందినట్లును వారి కన్నులను తెరిచుటకై వారి కన్నుల తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పెను. నేను నిన్ను వారి వద్దకు పంపినని చెప్పాను. ఎన్నో వచనము? 19. కాబట్టి కాబట్టి అగ్రిప్పరాజా అగ్రిప్పరాజా ఆకాశము నుండి కలిగిన ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక నేను అవధేయును కాక మొదట దమస్సులోని వారికిని మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యెరూషలేములోను యోదయాయన్నంతటను యోదయానంతను తర్వాత అన్యజనులకును తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు మారు మనసు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. చేయవలన ప్రకటించుంటిని. ఈ హేతువు చేత ఈ హేతువు చేత యూదులు యోధులు దేవాలయంలో నన్ను పట్టుకుని దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నము చేసిరి. ప్రయత్నం చేసిరి. అయినను ఆయనను నేను దేవుని వలనైన సహాయం పొంది నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందివారిలో మృతుల పునరుద్ధరణ పొంది వారిలో మొదటి వాడు అగుటి చేత మొదటి వారు అడుగు చేత ఈ ప్రజలకును ఈ ప్రజలకును అన్యజనులకును అన్ని జనులకును వెలుగైయుందునని వెలుగైనందునని ప్రచురించబోవునని ప్రవచించబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమియు చెప్పక అంపులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. రెండో సందర్భాన్ని చదువుకుందామా? రైట్. 24 వచనం. అతడు ఎలాగూ సమాధానము చెప్పి పేస్తూ సౌలా నీవు వెర్రివాడువు, అతి విద్య వలన నీకు వెర్రి పెట్టినదని గొప్ప శబ్దంతో చెప్పెను. అందుకు సౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన పేస్తూ నేను వెర్రివాడిని కాను, సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ము
నమ్ముచున్నాను. రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. ఇది ఒక మూల జరిగిన కార్యం కాదు. అగ్రిపరాజా, అగ్రిపరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? తమ ప్రవర్తన నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, అందరు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే క్రైస్తవం చేయుచున్నావే అని పౌలుతో అనగా, అని పౌలుతో అనగా, అందుకు పౌలు, అందుకు పౌలు సులభముగాను సులభముగాను దుర్లభముగాను దుర్లభముగాను తమరు మాత్రమే కాదు, తమరు మాత్రమే కాదు, నేడు నా మాట వినిన వారందరూ నేను నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప ఈ బంధములు తప్ప నా వలె నుండినట్లు నా వలె ఉన్నట్లు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు అనుగ్రహించును గాక. మూడో సందర్భం చదువుకుందాం. 30వ వచనం. అంతటా రాజు, అంతట రాజు, అధిపతియు, అధిపతియు, బెర్నికేయు, బెర్నికేయు, వారితో కూడా కూర్చుండిన వారును లేచి వారితో కూడా కూర్చున్న వారు లేచి అవతలికి పోయి, అవతలకు పోయి, ఈ మనుషుడు ఈ మనుషుడు మరణమునకైనను మరణములకైనను బంధకములకైనను మరణములకైనను తగినది ఏదియు చేయలేదని తగినది ఏది చేయలేదని తాము మాట్లాడుకొనిరి. తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు ఈ మనుషుడు కైసరియా ఎదుట కైసర్య చెప్పుకుందునని చెప్పుకుందునని ఇతనిని విడుదల చేయవచ్చునని ఇతను విడుదల చేయవచ్చునని చెప్పెను. చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను ప్రియులారా, రైట్, మంచిదండి. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి కాంతులను, ఆయన యొక్క సన్నిధి భాగ్యాన్ని అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి మనకు అందించిన విధానాన్ని బట్టి పరలోకమందున్నటువంటి దేవదేవుని స్తుతిస్తూ మరి యొక్క సమయంలో ఈ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని సందర్భాలుగా మనం మాట్లాడుకున్నాం మోషేబాబు ఈ అధ్యాయాన్ని? సుమారుగా ఒక 3 సందర్భాలుగా మనం మాట్లాడుకున్నాం. ఈ 3 సందర్భాలని కేవలం ఒక 2 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని భాగాలుగా మాట్లాడుకోవచ్చమ్మా? కేవలం ఒక 2 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే పౌలు గారిని ఆల్రెడీ వాదోపవాదాలు జరుగుతున్నాయి. పౌలు గారికి, అధికారులకి, రాజులకి, న్యాయాధిపతులకి, వీళ్ళందరూ ఇప్పుడు న్యాయసభలో జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయసభలో ఉన్నటువంటి చక్రవర్తి కనబడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి రాజుగారు కనబడుతున్నారు, అధిపతులు కనబడుతున్నారు. ఇలా అగ్రిప్పరాజు, పేస్తు, బెర్నికేయ, ఇంకా కొంతమంది అధిపతులు ఉంటారు. ఇంకా ఆ సభలో ఉన్నటువంటి వారు యూదులు ఉన్నారు, పౌలుని చంపాలనుకున్నటువంటి వారు కూడా పొంచి ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మరలా పౌలు గారిని మాట్లాడమని పౌలు గారికి అవకాశాన్ని ఇచ్చారనమాట. పౌలు గారు అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినటువంటి తర్వాత పౌలు గారి స్టేట్మెంట్ అన్న తర్వాత వీళ్ళ ముగ్గురికి ఏమనిపించిందంటే, అగ్రిప్పరాజు గారికి, బెర్నికేయ గారికి, పేస్తుకి ఇతడు మరణమునకు తగినటువంటి కారణం ఏది కూడా దీంట్లో కనబడతలేదు అతను చెప్పినటువంటి ఎవిడెన్స్ని బట్టి చూస్తే. కనుక బంధకంలో వేద్దామన్నా సరే బంధకంలో వేయడానికి కూడా అంత ఇబ్బంది ప్రజలను పెట్టినట్టుగా మనకు కనబడతలేదు. అతని మాటలే సూటిగా స్పష్టంగా చెబుతున్నాయి. పోనీ అతని మాటలు ఏదైనా వైరుధ్యం ఏదైనా ఉంటే చెప్పండి అంటే ప్రజలు చెప్పలేకపోయారు. పౌలు గారు చెప్పింది వాళ్ళందరికీ కూడా చక్కగా అర్థమైంది. కనుక బంధకానికి లేదు, ఇతన్ని మరణానికి పాత్రుడు కాడని, ఒకవేళ ఇంకా తన వాదనను నిరూపించుకుంటానంటే కైసరి ఎదుటికి తీసుకుని వెళ్దాం, అక్కడ మాట్లాడుకుంటాడు రోమపట్నంలో అని మరి వీళ్ళు జడ్జిమెంట్ చేసి సభను ఆపినట్లుగా మనకు కనబడుతుంది. మనకి 24, 23 అధ్యాయం నుంచి కూడా పౌలు గారిని బంధించడము, పౌలు గారిని సభలోకి తీసుకుని వెళ్ళడము, పౌలు గారు క్రీస్తు పక్షాన, దేవుని పక్షాన అతనికి ఏదైతే దర్శనం కలిగిందో దాన్ని చెప్పినట్లుగానే మనకు కనబడుతుంది. అయితే ఈ అధ్యాయంలో ప్రత్యేకించి ఏం చెప్తున్నాడంటే ఆయనకి ఎలా దర్శనం కలిగిందో చెబుతున్నాడు అనమాట. ఈ అధ్యాయంలో అసలు తన బాల్యం ఎక్కడి నుంచి మొదలయ్యిందో చెబుతున్నాడు. తను ఎలా క్రీస్తును అంగీకరించాడో చెబుతున్నాడు. తను ఎలా దేవునికి లోబడ్డాడో ఆ సందర్భాలన్నీ చెప్పబోయేసరికి వాళ్ళందరి హృదయాలు దేవుణ్ణి ఆకట్టుకునేటట్టుగా మాట్లాడారని. క్షమించండి, దేవుణ్ణి ఆకట్టుకునేటట్టుగా కాదు, వాస్తవాలను చెప్పాడు. వారు దేవునికి లోబడేటట్టుగా, వారు హృదయాలను తిప్పుకునేటట్టుగా వారు మనకి ఈ అధ్యాయంలో కనబడుతున్నారు. కనుక పౌలుకి అసలే ఎక్కడ ఎలా ఆయనకి దైవ దర్శనం కలిగింది. అంతకు ముందు భాగాల్లో మనం మాట్లాడుకున్నాం కదా, పరిశీలి ఏమని చెప్పారు? ఒక దేవదూత అయినను
ఒక ఆత్మైనను పౌలుతో మాట్లాడింది గనకనే అతడు ఇంత ధైర్యంగా మనతో వాదిస్తున్నాడు, మాట్లాడుతున్నాడని పౌలు గారి పక్షాన పరిశీలి ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్‌ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ 26వ అధ్యాయంలో అసలు పౌలు గారికి ఎలా దైవ ప్రత్యక్షత కలిగిందో వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాడనమాట. ఆ వివరణ 2 భాగాలుగా మనం చదివేసుకొని ముగించేసుకుందాం. ఓకేనా? ఒక 10 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. మొదటిది ఏంటంటే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడనమాట. అంటే సాక్ష్యం ఇవ్వడం అనంటే తన హృదయంలో, తన మనసులో దేవుడు ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలని సాక్ష్య రూపంలో పెడుతున్నాడు. ఆల్రెడీ పౌలు గారి మీద నేరారోపణలు చేశారు కదా! ఆ నేరారోపణలన్నీ కూడా తప్పని తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు మొదటి సందర్భంలో. మొదటి వచనం నుంచి సుమారు ఒక 30 వచనాల దాకాననమాట. అండ్ పౌలు గారి సాక్ష్యం మనకు కనబడుతుంది. ఇక 30 వచనం నుంచి 32 వచనాల చివరి భాగాల్లో ఏం కనబడుతుంది? అధిపతులు తీర్మానం తీసుకుంటున్నారనమాట. పౌలు గారిని ఏ హాని చేయొద్దు, పౌలుని మనం కైసరయ దగ్గరికి పంపిందాం, ఇంకా అతని యొక్క వాదన ఏదైనా ఉంటే అక్కడ నిరూపించుకుంటాడని మరలా రోమాకి కూడా పంపుతున్నాడు. అంటే ఇంతమంది ద్వారాగా దేవుడు వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే రూఢిపరుస్తున్నాడు. ఇంతమంది ద్వారాగా వాక్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే కాయపరుస్తున్నాడు. శిష్యులందరిలో తోమ లేడు. తోమ లేకపోతే తోమకు సందేహం వచ్చింది. ఆయన తిరిగి లేవలేదు అంటున్నాడు ఆయన. నేను నమ్మను అని అన్నాడు ఆయన. అప్పుడు ఎమ్మని యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమై ఏం చేశాడు? తోమ నా చేతులలో గాయాల్లో నువ్వు వేలు పెట్టి చూడంటే అప్పుడు వేలు పెట్టి చూసిన తర్వాత అవును ప్రభువా నువ్వు నన్ను క్షమించని తోమా గారు మాట్లాడారు. అంటే ఎందుకు అలా జరిగిందనంటే నమ్మలేదు అతను. అంటే ఇప్పుడు వాక్యం ఏమవుతుంది? 11 మంది తర్వాత 12 ఆయనతో వాక్యం ఇప్పుడు ఏం చేయింది? రూఢిపరచబడింది. అవును మేము నమ్మిన నమ్మకము యథార్థమైనదని. ఇప్పుడు పౌలు గారికి కూడా ఆయనకి దర్శనం ఎలా కలిగిందో ఇప్పుడు మొదటి భాగంలో చెబుతున్నాడనమాట. మనందరికీ తెలుసు కదా, పౌలు గారు క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడు. కారణం ఏంటనంటే ప్రధాన యాజకులు ఆయన అలా పురుకొల్పారు. అలా స్టేట్మెంట్ చేశారు. ఆయన తార్సు నుంచి ఆయన తన పట్టణం నుంచి యెరూషలేముకి వచ్చేసాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం ఏమని నేర్చుకున్నాడో, ధర్మశాస్త్రం వీరు ఎలా బోధించారంటే వారు మతాన్ని ఆకట్టుకునేటట్టుగా యూదులందరి పక్షాన పోరాడేటట్టుగానే పౌలుకి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు? మన మతాన్ని కాపాడాలి, మన మతానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే నువ్వు ఊరుకోకూడదు. ఇప్పుడు మన మతానికి, మన విలువలకి వ్యతిరేకంగా కొంతమంది లేచి మాట్లాడుతున్నారు. ఆ కొంతమందిలో ఎవరైనంటే అపోస్తులుడు. వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. మృతుల పునరుద్ధానం ఉందని బోధిస్తున్నారు. మృతుల పునరుద్ధానం ఉందని కూడా వారికి తెలుసు. అయితే వాళ్ళు ఇంకా నిరీక్షించేది ఏంటంటే మెస్సీ అనేటువంటి ఆయన ఇంకా రాబోతున్నాడు, ఇంకా వస్తాడు, అప్పుడు దాకా మన ఇష్టానుసారంగా మనం తిరుగుదామని వాళ్ళు అనుకున్నారు. ఆల్రెడీ ఆయన వచ్చాడు, కార్యాన్ని జరిగిస్తున్నాడు, వీళ్ళు పట్టించుకోవడం లేదు. కనుక ఎందుకు పట్టించుకోవడం లేదంటే వాళ్ళ అపరాధాల్లో, వారి పాపాల్లో వారు ఉండిపోతున్నారు. మెస్సయ్య వచ్చాడంటే వీళ్ళు తొక్కలు తీసేస్తాడని వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు స్కూల్లో మనం పాఠాలు విన్నప్పుడు మాస్టర్లు అందరూ కూడా ఒక్కొక్క మాస్టర్ ఏం చేస్తాడనంటే పెద్దగా బిడ్డల్ని స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఒక్కొక్క మాస్టర్ ఉంటాడు, ఏం చేస్తాడో తెలుసా? హెడ్ మాస్టర్ అంటారు వాడిని. ఆయన అందరినీ చెక్ చేస్తూ ఉంటుంటాడు. ఎవరైతే టైంకి రావట్లేదో, ఎవరైతే టైంని మెయింటైన్ చేయట్లేదో, ఎవరైతే శ్రద్ధగా స్కూల్కి రావట్లేదో వాళ్ళందరినీ ఏం చేస్తారు? కొడతారు. పిల్లలకి ఆ మాస్టర్ రాలేదానికి ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. వారం రోజుల దాకా మా హెడ్ మాస్టర్ రాడంటని వీళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళినోళ్ళు వెళ్తారు, వచ్చినోళ్ళు వస్తారు. అలాగే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా వచ్చారు. వచ్చినా సరే వారి పాపాల నుంచి వారు ఏం చేయట్లేదు, బయటికి రావడం లేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రారంభం నుంచి ఏం జరిగిందో పౌలు తన మాటల ద్వారాగా తెలియజేసుకుంటూ వస్తూ టూకీగా ఏమని చెప్పాడనంటే నేను అందరినీ చంపడానికి వెళ్తున్నాను. నేను బాల్యం నుంచి కూడా నేను ఎలా పెరిగాను, ఏ నిష్టలో పెరిగానని తన బాల్యం నుంచి అంతా కూడా బోధించాడు ఇక్కడ లేఖనాల్లోనే. అలా బోధించగానే వాళ్ళందరూ కూడా మారుమాట మాట్లాడడం లేదు. ఎందుకనంటే ఆయన అంత గొప్పగా అంత చక్కగా బ్రతికాడు గనక. ఇప్పుడు అలా దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ హింసించడానికి, వారిని శిక్షించడానికి, వారిని చంపడానికి ప్రధాన యాజకులు పత్రికలు ఇచ్చారనమాట. ఇదిగో మనకి వేరుగా, మన మోషే ధర్మశాస్త్రానికి వేరుగా కొంతమంది ఇదే ధర్మశాస్త్రాన్ని అనుసరించి వేరుగా బ్రతుకుతున్నారు. వారి విధులు వేరుగా ఉన్నాయి, వారి ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి, వారు సున్నతి పొందవసరం వద్దంటున్నారు, వారు ధర్మశాస్త్రాన్ని ఆచరించట్లేదు. కనుక అలాంటి వారు ఎవరు కూడా ఉండకూడదు. ఈ ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారు మాత్రమే బ్రతకాలి. మిగతా వారు ఎవరూ కూడా బ్రతకకూడదని ఒక తీర్మానాన్ని ఒక మతం వారు తీసుకుని
యోధా మతంలో ఉన్నటువంటి కొంతమంది, అందరూ కాదు, యోధా మతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని తీసుకుని ప్రజలందరినీ పరిపాలించాలనుకున్నాడు. అది తప్పు అని ప్రారంభం నుంచి యేసుక్రీస్తుల వారు ఆయన ఒక నినాదాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారనమాట. అలాంటి సందర్భంలో ఇప్పుడు పౌలు గారు కూడా కొంతమందిని చంపడానికి దమస్కు పట్టణానికి వెళ్తుంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు త్రోవలో ఆయనకి కనిపించారు. అప్పుడు పెద్ద మధ్యాహ్న కాలం ముందు గొప్ప వెలుగు వచ్చేసిందనమాట. ఆ వెలుగుని చూసిన వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఏంటి ఈ వెలుగు అని ఆశ్చర్యపోగానే ఒక స్వరము వీళ్ళతో మాట్లాడుతూ పౌలు గారు వింటున్నాను అనమాట. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అనగానే, ప్రభువా నీవెవరు అని అడగానే, నీవు నన్ను హింసించుచున్న యేసును అని చెప్పగానే, ప్రభువా మరి నేను ఏం చేయాలంటే నేను నీకు కనబడిన సంగతియు నువ్వు నాకు సాక్షిగా ఉండాలని యేసుక్రీస్తుల వారు మరి పౌలు గారితో చెబుతున్నటువంటి మాటను మనం చూద్దాం. ఒకసారి 16వ వచనం చూద్దాం. చూడు 16వ వచనం చదవమా. 16వ వచనం, నీవు నన్ను చూసిన సంగతిని గూర్చియు, ఏమండి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఎందుకు కనబడంట పౌలు గారికి అంటే నా పక్షాన నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు నా పక్షాన ఎందుకు సాక్షిగా ఉండాలి? ఎందుకు సాక్షిగా ఉండాలని అంటే నీ మీద బాధ్యతను పెడుతున్నాను. కొంతమంది వ్యక్తులను రక్షించాలి. మరి అప్పటికే అపోస్తులు చాలామందిని రక్షించేశారు కదా, రక్షించేశారు. ఇంకా రక్షింపబడినటువంటి అన్యులు ఇంకా చాలామంది ఉన్నారు. వారు పాపంలో ఉండిపోయారు, వారు అపరాధాల్లో ఉండిపోయారు, వారు చీకట్లో ఉండిపోయారు. కనుక ఇప్పుడు అలాంటి వారిని అందరినీ నువ్వు రక్షించాలి. నువ్వు రక్షించడానికి నేను నీకు ప్రత్యక్షమయ్యాను. ఇది దర్శనం కలిగింది, ఇది నా జీవితంలో జరిగిందని ఇప్పుడు ఎవరికి విన్నవిస్తున్నాడు ఈ సంగతులన్నీ? అగ్రిప్పరాజుకి, పేస్తుకి, బెర్నికేకి, అక్కడ ఉన్నటువంటి యూదులకి, అక్కడ ఉన్నటువంటి పౌరులకి, అందరికీ పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. అలాగ నాకు దైవం ప్రత్యక్షమయ్యింది. ఆ దైవానికి ఇదిగో అన్యజనులు చీకట్లో ఉన్నారో, సాతాను బంధకాల్లో ఉన్నారో, చీకట్లో ఉన్నారో అలాంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇదిగో ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఇది నేను చేస్తుంది, దీన్ని యూదులు అడ్డుకుంటున్నారని పౌలు గారు తన యొక్క వాదనని ఆ అధిపతులకు చెబుతున్నాడు అనమాట. అలా చెప్పే క్రమంలో దేవుడు ఏమని చెప్పాడనంటే, నువ్వు అన్ని జనుల దగ్గరికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలోనికి నడిపించాలని మరి పౌలు గారిని యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఈ మాటలు విన్నప్పుడు మోషే బాబు ఆయన ఏం చెప్పాడనంటే, నేను మోషేయు ప్రవక్తలు చెప్పిన దానినే నేను మన యూదులకి అందరికీ తెలియజేసాను తప్ప ఇక వేరేది ఏది కూడా నేను ప్రకటించలేదు. మన వాళ్ళందరూ విశ్వసించేది ఏంటంటే మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా మరణించిన తర్వాత మరలా మన వారు లేస్తారన్నది ధర్మశాస్త్రం మనకు నేర్పిస్తుంది. మృతులకు పునరుద్ధానం ఉంది. వాళ్ళు ఏదైతే విశ్వసిస్తున్నారో ఆ విశ్వసించిన మాటలే నేను వాళ్ళందరికీ తెలియజేశానని పౌలు గారు ఎంత గొప్పగా అగ్రిప్పకి, పేస్తుకి, బెర్నికేయకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెబుతున్నప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. అంటే మృతులకు పునరుద్ధానం కూడా ఉంది. మన పితరులందరూ కూడా ఆ వాగ్దాన విషయానికి ఎదురు చూస్తున్నారు. దానిని నేను చెప్పాను. అలాగ దానిని దేవుడు నెరవేర్చడానికి ఎవరిని లేపాడు? ఇప్పుడు ఒక యేసుక్రీస్తుల వారిని, ఆయన్ని మరణించిన తర్వాత ఆయన్ని తిరిగి లేపాడు దేవుడు, పునరుత్థానము. దానిని నేను ప్రకటిస్తున్నాను. మనకు కూడా చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంది. ఇది యేసుక్రీస్తుల వారి ద్వారాగా దేవుడు జరిగించాడు. దీనికి మేము అందరం సాక్షులము. దీనినే నేను ప్రకటిస్తున్నాను అనగానే ఇది బాగానే ఉంది కదా, దీంట్లో తప్పే ఉంది, అవును కదా దేవుడు అని వీళ్ళకి విశ్వాసం వచ్చేటట్టుగా పౌలు గారు మాట్లాడారు. అప్పుడు పౌలు గారు అగ్రిప్పరాజుని అన్నాడు. ఏమన్నాడంటే, అగ్రిప్పరాజా తమరు ప్రవక్తను నమ్ముతున్నారా అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు పౌలు గారు? అగ్రిప్పని అడుగుతున్నారు. అసలు వాస్తవానికి ఎవరిని విచారించాలి? అగ్రిప్పరాజు పౌలు గారిని విచారించాలి. కానీ ఇప్పుడు పౌలు ఏం చేశాడు? అగ్రిప్పరాజుని అగ్రిప్పరాజుని ఏం చేస్తున్నాడా? విచారిస్తున్నాడు. విమర్శించట్లేదు, విచారిస్తున్నాడు. చూసారా దేవుడు ఎలా చేశాడు అంటే? దేవుడు చూడండి, ఆ పౌలుని విచారించవలసింది పోయి పౌలే అగ్రిప్పరాజుని విచారించేస్తున్నాడు. అప్పుడు అగ్రిప్పరాజు ఏమన్నాడు తెలుసా? మీరు ప్రవక్తలను నమ్ముచున్నారంటే నేను ఇదేంటి పౌలా, నన్ను ఎంత నువ్వు క్రైస్తవుని చేయించుచున్నావని అడుగుతున్నాడు అనమాట. నువ్వు కూడా నన్ను క్రైస్తవుని చేయించుచున్నావని మరి అగ్రిప్పరాజు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడుతుంది. కానీ పేస్తే ఏమంటారు తెలుసా?
పౌలా నీకు నీకు అధిక విద్య పట్టింది, వెర్రి పట్టింది నీకు, అధిక విద్య వల్ల నువ్వు మతి తప్పి మాట్లాడుతున్నావు అన్నాడు. వాస్తవానికి దేవుని యొక్క జ్ఞానం గురించి దైవ గ్రంథం ఏమని మనకి స్టేట్మెంట్ ఇస్తుందనంటే ఏమండి అది కొంతమంది ఎలా ఉన్నారట, క్రీస్తు సువార్త మనం ప్రకటిస్తుంటే కొంతమందికి వెర్రితనంగా ఉందన్నాడు. క్రీస్తు సువార్త ఎలా ఉందట, ఇప్పుడు పేస్తుకి ఎలా కనబడుతుంది, వెర్రితనంగా కనబడుతుంది. రక్షింపబడిన వారికి దేవుని శక్తియు, నశించిపోవచ్చున్న వారికి ఎలా ఉందట, వెర్రితనముగా ఉందన్నాడు. అలాగే పేస్తుకు కూడా దేవుని జ్ఞానం ఎలా ఉంది, వెర్రితనంగా ఉంది. అతను డబ్బుని ఆశించేటువంటి వాడు, ధనాన్ని ఆశించేవాడు, ఫెలిక్స్, పేస్తు ఏమండి. కానీ అగ్రిప్ప, బెర్నికే అలాంటి కొంచెం తత్వాలు లేనటువంటి వారుగా కనబడుతున్నారు. కనుక ఇప్పుడు ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావని అగ్రిప్పరాజు అడగడం, అగ్రిప్పరాజు వీళ్ళందరూ కలిసి ఏం తీసుకున్నారు, ఇప్పుడు ఒక తీర్మానాన్ని తీసుకున్నారు అన్నాడు. పౌలు గారిలో ఏ నేరము లేదు, ఇతనికి దైవము కనబడిన దాన్ని ఇతను ప్రకటిస్తున్నాడు. దానికి ప్రవక్తల గ్రంథాలు, లేఖనాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇప్పుడు దగ్గరగా ఉన్నాయి, రుజువులుగా ఉన్నాయి. ఇతను అబద్ధం ఆడవలసిన పని ఏంటి, ఇతను అబద్ధం ఆడితే ఇతని పక్షాన ఎవరో రాకూడదు కదా. మరి ఇతని పక్షాన్ని ఇంతమంది నిలబడుతున్నారంటే ఇతనిలో యథార్థత ఉంది. ఆ యథార్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యం నుంచి వచ్చిందని మరి వీళ్ళందరినీ బలపరిచినట్లుగా మనకి కనబడుతుంది. ఒక 2-3 మాటలు మనం చదివేసి ఈ పాఠాన్ని మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు. రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయము ఒకసారి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మనం ముందు అపోస్తుల కార్యాలు వీళ్ళందరూ దేని మీద నిలబడ్డారని మనం వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 32, 33 వచనాలు తీనైనా త్వరగా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 32, 33 ఏమని రాయబడింది అక్కడ చూడండి ప్రియులారా. దేవుడు యేసును లేపెను, పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడని నిన్ను కని ఉంటినని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు పితరులందరూ కూడా దేని గురించి విశ్వసిస్తున్నారు, దేని గురించి నిరీక్షణ కలిగి ఉన్నారంటే పౌలు గారు ఈ మాటల్ని చెబుతున్నాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు ఏమన్నాడంటే దేవుడు యేసుని లేపును. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షాన్ని పనిచేస్తున్నాడు, క్రీస్తు పక్షాన్ని పనిచేస్తున్నాడు. ఇప్పుడు అదే క్రీస్తు పక్షాన్ని మేము కూడా పనిచేస్తున్నాం. దేవుని పక్షాన, క్రీస్తు పక్షాన దేవుడు క్రీస్తును లేపాడు. ఎందుకు, ప్రపంచ ప్రజలందరి పాపాలని ఆయన భుజాల మీద వేసుకుని ప్రపంచ ప్రజలందరినీ విమోచించి వారి పాపాలను కడిగి పవిత్రులుగా చేసి పరలోకానికి రావాలన్నది ఇది తండ్రి నిర్ణయము, ఇది తండ్రి వాగ్దానం అని పౌలు గారు సువార్త ప్రకటించారని ఆ రోజు అగ్రిప్పకి, బెర్నికేకి, పెస్తీకి, పేక్స్కి చెబుతున్నటువంటి మాటలు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. యేసును లేపాడు. దీనిని అపోస్తులందరూ గట్టిగా ప్రకటిస్తుంటే యూదులు దీన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకని అంటే వీళ్ళ యొక్క అధికారాలు, వీళ్ళ యొక్క పదవులకి, వీళ్ళు ఇంతవరకు చేసినటువంటి ఆ పరిచర్యకి భంగం కలుగుతుందని కొత్త బోధ చేస్తున్నారని, కొత్తగా మాట్లాడుతున్నారని వీళ్ళ సమాజ మందిరాల్లో కానివ్వండి ఎక్కడ ఉండనివ్వకుండా వీళ్ళని అరికట్టాలని చూశారు. కానీ వాళ్ళ యొక్క మాటలు ఎక్కడ కూడా మరి నెరవేరినట్లుగా మనకి కనపడదు. అందుకని పితరులకి దేవుడు ఏం చేశాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలన్నింటిని కూడా ఏం చేశాడు, నెరవేర్చాడు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం తీసుకున్నానా, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఈ సందర్భాన్ని బట్టి మనకి దేవుని మాటలు బాగా 34 ఇర్మియా గ్రంథం 33:14 ఇది 33:14 యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. అంటే ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి నేను చెప్పబో మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. ఆ దినాలు ఎప్పుడు వస్తాయి, దేవుడు ఆయా కాలాల్లో ఎదురు చూశాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు ఇప్పుడు యూదులందరికీ, ఇశ్రాయేలందరికీ దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు, పౌలు గారిని ఎన్నుకున్నాడు. మధ్యాహ్న కాలమందు మహా తేజస్సు ఆయనకి ప్రత్యక్షమైంది.
ఇప్పుడు ఆయన పక్షాన సేవ చేస్తున్నాడు. ఇదిగో పూర్వీకులు, ఇది ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడింది. ఇప్పుడు రాయబడిన వాటికి వీళ్ళు ఏం మాట్లాడగలరు? పౌలు గారు చెప్పింది ఎక్కడున్నది? ఈయన ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులను బట్టి మాట్లాడుతున్నారు. ఎవరు కాదనగలరు? ఇప్పుడు ఒకవేళ అతను తన ఇష్టాన్ని, అతడు తన సొంత చిత్తాన్ని ప్రకటిస్తుంటే ప్రజలు అడ్డుకుంటారు. ఓ ఇదేంటి, నువ్వు ఎక్కడి నుంచి దీన్ని చెబుతున్నావు అని. పౌలు గారు ఏది ఎక్కడి నుంచి మాట్లాడినా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? ఆయన ధర్మశాస్త్రం నుంచి తీసుకుని మాట్లాడుతున్నారు. అందుకని ఎవరికారికి మాట్లాడడానికి ఎలాగుంది? ఇప్పుడు ముచ్చూరు చెమటలు పడేస్తున్నాయి వాళ్ళందరూ కూడా. ఇలాగా పౌలు ఏం చేస్తున్నాడంటే చాలా ప్రయాసపడుతున్నాడు. ఎంతగా ప్రయాసపడుతున్నాడు అంటే ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం మనం చూద్దాం. ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి ఏమని రాయబడింది అక్కడ? సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషి, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు ఆయన యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే ఇశ్రాయేలులారా, యూదులారా అందరూ రక్షణ పొందాలన్నది పౌలు గారి యొక్క ఆ నిర్ణయంగా మనకు కనబడుతుంది. ఎందుకని? దేవుడు ఆయనతో చెప్పాడు కనుక అందరిని రక్షణలోనికి నడిపించాలి, చీకట్లో ఉన్నారు వారిని వెలుగులోనికి నడిపించాలి అని. మృతులైన వారందరూ, మరణించిన వారందరూ మరలా తిరిగి లేస్తారు. అలా తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్తారు. ఇది పునరుత్థానము. ఇది ఎవరిలో జరిగింది? మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో జరిగింది. ఆయన తర్వాత ఇప్పుడు మరణించిన వారందరూ కూడా ఏం చేస్తారు? తిరిగి లేస్తారా? లేవరా? తిరిగి లేస్తారు. ఇది కూడా ఎక్కడుంది? ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నదానిని చెబుతున్నాడు. ఎవరు? పౌలు గారు. ఒకసారి దానియేలు గ్రంథం, మన ప్రవక్తల గ్రంథాలు దానియేలు వీళ్ళందరికీ తెలుసా అంటే దానియేలు వీళ్ళందరికీ తెలుసు బాగా. ఎందుకంటే మన యూదులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? మోషేబాబు బబులోని దేశానికి వెళ్ళిపోయారు కదా. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను చూడండి ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. సమాధులలో నిద్రించిన వారు ఏం చేస్తారట? ఎప్పుడు మేలుకున్నారు? ఎలాగ అనేకులు. ప్రవచనం, దానియేలు చెప్పినటువంటి ప్రవచనం ఎవరి జీవితంలో నెరవేరింది? ఒక ఆయన జీవితంలో నెరవేరింది. అలా నెరవేరిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తుల వారే. అలా నెరవేర్చిన ఆయన మహానుభావుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయనే మరణించాడు, తిరిగి లేచాడు. అప్పటి వరకు మరణించిన వారు మరణించినట్టుగానే ఉన్నారు. ఎవరు ఏం చేయలేదు, తిరిగి లేవలేదు. అలా దానియేలు ప్రవచనం ప్రకటించరు. మరియు సమాధులను నిద్రించేవారు అనేకులు మేలుకొందరు. కొందరు నిత్య జీవం అనుకుని, కొందరు ఏమంటే నిత్య మరణానికి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు లేపుతాడు అని. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకల్లో అదే జరిగిపోతుంది. మరణించిన వారు అందరూ లేస్తారు. ఒకరు మేలు చేస్తే తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ప్రవక్తల గ్రంథాలు ఇంకెక్కడ రాయబడింది? యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా దీని ప్రస్తావన మనకు కనబడుతుంది. ఒకసారి యేసుకేలు గ్రంథం తీనేను. యేసుకేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఈ భాగాలు మనకి కనబడతాయి. ఒకసారి ఆ సందర్భం 37వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. 37వ అధ్యాయము ఎన్నో వచనం అనుకున్నామా? 12-13 వచనాలు చదువుదాం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. దేవుడు ఏమని చెప్తున్నాడు ప్రవక్తలందరితోటి? మీరున్న సమాధులను నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన? తెరిచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించేదను, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? యేసుక్రీస్తుల వారిని మరణించినప్పుడు, ఆయన సిలువేసినప్పుడు నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు ఏం చేశారు? లేచారు. సమాజంలో ఉన్న వారందరికీ కూడా కనపడ్డారు. ఈయన ఎవరో కాదు, నీతిమంతుడని రుజువు చేయడానికి. ఇలా బైబిల్ గ్రంథాన్ని అంతటిని మనం చూస్తుంటే అపోస్తులు అందరూ ఏమని చెప్తున్నారంటే పునరుత్థానం ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరణించారు, దేవుడు ఆయన లేపాడు. ఒకనొక సందర్భంలో మనము కూడా ఈ భూమి మీద మరణిస్తే మనకే పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానాన్ని పొందుకోవడానికి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటలను ఈ ప్రపంచానికి చెప్పేసి వెళ్ళిపోయారు. చాలామంది వినలేదు. ఇప్పుడు వాటిని మేము విన్నాము, వాటిని మేము ప్రకటిస్తున్నాము. మాకు అడ్డుగా ఎవరు రావద్దు, మునుకోనులకు అడ్డు రావద్దని దేవుడే నాతో చెప్పాడు. ఒకవేళ మీరు ఎదురిస్తే మీకు కూడా నిత్య జీవానికి మీరు అపాత్రులుగా చేసుకుంటారో, నిత్య జీవానికి పాత్రులుగా చేసుకుంటారో మీ ఇష్టమని పౌలు గారి స్టేట్మెంట్ ఇచ్చి తన వాదనను ముగించినట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంతవరకు విన్న మాటలను దేవుడు మన వెనుకడిలో
ఫలింపజేయను గాక. ఆమెను ప్రార్థన చేస్తాను. చివరిగా కళ్ళు మూసుకోండి. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం ద్వారా అనుగ్రహించి తండ్రి, మీ పరలోకపు చిత్తాన్ని నాయన కొంతమేరకు మాకు అవగాహన అయ్యేటట్టుగా మా హృదయాలను మా మనసులను మీరు తెరిచారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంకా ఈ మాటలు తండ్రి మరి ఎవరి హృదయాలైతే ఎవరి మనసులకైతే ఈ మాటలు వెళ్ళాలని మీరు ఆశించారు ప్రభా, వారు విని తండ్రి కొద్దిపాటు కొంత అవగాహన తెచ్చుకుని పూర్తి అవగాహన తండ్రి మీరు వారికి ఇచ్చినటువంటి జ్ఞానంతోనూ తెలివితోనూ అనేక మంది అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకుల ద్వారా మరిన్ని విజ్ఞాన సంగతులు నేర్చుకుని తెలుసుకుని ఇతరులకు ప్రకటించడానికి వారికి మీరు ద్వారాలు తెరుస్తారని ఆశిస్తూ ఈ సమయంలో మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ సంఘాలను జ్ఞాపకం చేసుకున్న సంఘ బిడ్డలను దైవ సేవకుల కుటుంబాలను ఈరోజు వారు చేస్తున్నటువంటి పనులోను పరిచర్యలోను అన్నింటిలోనూ మీ సహాయాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరూ కొందనైనా గాడ్ బ్లెస్ యూ.